ఇంట్లో చాలా సింపుల్‌గా కొబ్బరి చిప్ప ఉన్నప్పుడు ఇలా ఒకసారి కొబ్బరి చట్నీ చేసుకోండి. చాలా బావుంటది. దోస, టిఫిన్, ఇడ్లీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్‌లో వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి. ఇలా స్లైసెస్‌గా తరిగి, అలాగే ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. ఒక కప్పుకి హాఫ్ కప్పు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అలాగే 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కారం ఎక్కువ ఉంటే తగ్గించుకోండి. తక్కువ ఉంటే కొంచెం ఎక్కువేసుకోండి. సో, చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి అనేది. అలాగే ఒక అల్లం ముక్క వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది చింతపండు వేయడం వల్ల. వీటన్నిటిని వాటర్ వేసుకొని కొంచెం బాగా కోట్స్‌గా ఇట్లా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిని ఇప్పుడు బౌల్‌లోకి వేసుకొని, ఇందులోకి మెయిన్‌గా తాలింపు ఉండాలండి. ఈ చట్నీకనేది తాలింపు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే ఇందులోకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అలాగే ఆహ్, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి బావుంటుంది. సో, మొత్తం ఒకసారి లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు వేయడం వల్లనే మనకి చట్నీ అనేది చాలా బావుంటుందండి. సో, చూసారు కదా! మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం చట్నీలోకి ఈ పోపు అనేది వేసేసుకోండి. వేసేసుకొని చక్కగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ కలుపుకోండి. లూజ్‌గా ఉంటే అవసరం లేదు. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. సో, ఇంతే అండి. చాలా ఈజీగా సింపుల్ మెథడ్‌లో మనం దోస, ఇడ్లీ, టిఫిన్ దేంట్లోకైనా సరే చాలా బావుంటుంది చట్నీ అనేది. కొబ్బరి చట్నీ చాలా రుచిగా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు.